ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్. అంటే ఊయల ఊపే చేయి ప్రపంచాన్ని పరిపాలించడానికి ఉపయోగపడుతుంది అనేది ఇందులో పరమార్థం. ఊయల ఊపే చేయి అంటే తల్లి. తల్లి గురించి ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ ఇది. ఎందుకు ఈరోజు అంటే ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని మాటలు స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. చరిత్రలో స్త్రీ ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు ఒకసారి డిస్కస్ చేద్దాం. అనాది నుంచి ఆధునికం వరకు, అంటే మానవుని జీవితం గుహ నుండి గృహం వరకు సాగినటువంటి ఒక ప్రయాణంలో ఇందులో స్త్రీ పాత్ర అత్యంత అద్భుతమైనది, అనిర్వచనీయమైనటువంటి. ఒక మగవాడి జీవితం ఆద్యంతం స్త్రీతో మునిగి ఉంటుంది. అలాగే పురుషుడు కూడా. ప్రతి స్త్రీ వెనక పురుషుడుంటాడు, ప్రతి పురుషుడి వెనక స్త్రీ ఉంటుంది అనేది మనం రోజు చెప్పుకునేటటువంటి ఒక అంశం. అలాగే స్త్రీ భారతదేశ సమాజంలో అనేక వివాదాలకు లోనవుతోంది. అలాగే జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. ఒక స్త్రీ జీవితంలో ఎన్నో అంశాలు జరుగుతున్నాయి. ఎందుకు స్త్రీ భారతదేశంలో ఇంత వివాదం అయిపోయింది అన్నది ప్రశ్న. అయితే ఒకసారి ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళాను. ఆయన రిటైర్డ్ డిఎస్పి. వాళ్ళ అబ్బాయి నాకు స్టూడెంట్. నేను యాక్చువల్లీ ఈ అడ్వకేట్‌గా రాకముందు ఐఏఎస్ వాళ్ళ క్లాసులు చెప్తుండేవాడిని. అలా నా స్టూడెంట్ ఫాదర్. ఆయన ఒకసారి నాతో మాట్లాడినప్పుడు ఇక మా ఇద్దరి డిస్కషన్‌లో హెల్తీ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎవరితోనైనా హెల్తీ డిస్కషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళతో డిస్కషన్ చేయాలి అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆయన నాతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు, రాజా గారు టీ తాగుదామా? లేదా కాఫీ తాగుదామా? అనేటటువంటిది ఒకటి అడుగుతాడు ఫోన్ చేసి. నేను కూడా వెళ్లి మాట్లాడుతుంటాం. ఆ సందర్భంలో ఒకసారి ఈ వుమెన్ మీద డిస్కషన్ జరిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. 99% ఆఫ్ ది క్రైమ్స్ ఇన్ ఇండియా ఆర్ ఎయిదర్ బై ద వుమెన్ ఆర్ ఫర్ ద వుమెన్. భారతదేశంలో 99% జరిగే నేరాలు స్త్రీ చేత కానీ, స్త్రీ కోసం కానీ చేయబడుతున్నాయి అన్న మాట ఒకటి చెప్పాడు. దాని మీద కొంత డిస్కషన్ జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఎందుకింత వివాదం అవుతోంది? ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? అనేది మనం తెలుసుకోవాలంటే చరిత్రలో స్త్రీ యొక్క పయనం ప్రయాణం మనం చూడాలి. చరిత్ర లోపలికెళ్తే, యుగాల లోపలికెళ్తే మనం రాతి యుగంలో ఇల్లు కూడా నిర్మించుకోలేని రోజుల్లో, బయట ఎక్కడో గుహల్లో నివసించే రోజుల్లో వివాహ వ్యవస్థ లేదు. అప్పుడు గ్రూప్ సెక్స్ ఉండేది. ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనిషి యొక్క ఇంట్లో నివసించడం మొదలైంది. అంటే ఆ ఇంట్లో ఎవరు నివసించాలి? ఎవరెవరు ఉండాలి? అనేది డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నువ్వు నేను కలిసి ఇంట్లో ఉందాము అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అది సహజీవనం అనేది మొదలైంది. ఈ సహజీవనమే తర్వాత వివాహ వ్యవస్థగా కాలానుక్రమంగా వివాహ వ్యవస్థగా మారింది. అయితే ఆ రోజుల్లోనే రాతి యుగాల్లోనే మానవుడు స్త్రీని పూజించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మానవుడు పూజించినటువంటిది లింగ పూజ. అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్‌ను పూజించారు. ఆ పూజ తర్వాత ఈ విష్ణు ఈశ్వరుడికి పూజ చేయడము, లేదంటే ఆదిశక్తికి పూజ చేయడము, ఫీమేల్ ఆదిశక్తికి పూజ చేయడం, స్త్రీ తర్వాత పురుషుడి లింగం అంటే స్ శివుడికి పూజ చేయడం అనేది మొదలైంది. ఆ విధంగా పూజలనేవి మొదలయ్యాయి. ఇవెప్పుడు దాదాపుగా మనకు నవీన శిలాయుగంలోనే ఇది మొదలైంది. ఎప్పుడో సంస్కృతి మొదలైనప్పుడే స్త్రీని పూజించడం మొదలైంది. ప్రపంచానికి ఆది స్త్రీ అనేటటువంటి దాన్ని అక్కడే మనిషి గుర్తించాడు. ఆ తర్వాత సింధు నాగరికత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. స్త్రీ ఆధిక్యత పొందినటువంటి సమాజంగా, స్త్రీ అంటే మ్యాట్రిమోనియల్ సొసైటీ, స్త్రీ ఆధిక్యత ఉన్నటువంటి సొసైటీగా మనం సింధు నాగరికతను చెప్తాం. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి నాగరికత అప్పుడు భారతదేశంలో వెలిసింది. ఆ నాగరికత కాలంలో కూడా స్త్రీని గౌరవించారు. స్త్రీకి మంచి స్థానం ఇచ్చారు. ఆ తర్వాత ఆర్యుల విషయానికొస్తే, వేద నాగరికత భారతదేశంలో మొదలైనటువంటి టైంలో
వేద నాగరికత భారతదేశంలో మొట్టమొదటిసారిగా సింధు నది లోయ ప్రాంతాల్లో వచ్చింది. అంటే వెస్టర్న్ ఇండియా. ఈ వెస్టర్న్ ఇండియాలో మొదలైంది. మనం భారతదేశం యొక్క మ్యాప్ ఈ విధంగా చూపిస్తే ఇక్కడ వేద నాగరికత మొదలైంది. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాము. ఈ కాలంలో అంటే ఋగ్వేదం చేయబడింది కాబట్టి ఋగ్వేద కాలం అంటాము. ఋగ్వేద కాలంలో స్త్రీ పురుషుడు ఎలాంటి తేడా లేకుండా సమానమైన హక్కులతో కొనసాగారు. ఇక నుంచి మానవుడు ఇక్కడికి వచ్చాడు. గంగా నది లోయ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఓన్లీ పశువులు మాత్రం మేపాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ వ్యవసాయం మొదలైంది. దీన్ని మలివేద కాలం అంటారు. ఈ మలివేద కాలంలో స్త్రీకి ఆంక్షలు మొదలయ్యాయి. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటటువంటి ఆంక్షలు మొదలయ్యాయి. ఇక్కడే ఇది వితంతు వివాహం జరగకూడదని వితంతు వ్యవస్థ, విధవా వ్యవస్థను ప్రవేశపెట్టారు. బాల్య వివాహాలు మొదలయ్యాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు, డౌరీ సిస్టమ్, చైల్డ్ మ్యారేజ్ సిస్టమ్, ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే మనకు మలివేద కాలం నుంచే మొదలయ్యాయి. మలివేద కాలంలో స్త్రీని పురుషుడికి సేవలు చేసే ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయడం జరిగింది. ఈ వేదాలు ఆ విధంగా చేసాయి ఆ వేద కాలంలో. అలాగా అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి ఈ కాలంలో. మలివేద కాలం తరువాత కొంత బౌద్ధ జైన మతాలు వచ్చి భారతదేశంలో కొంత మార్పును తీసుకొచ్చాయి. స్త్రీలను కూడా బౌద్ధ మతం, జైన మతం స్త్రీలను కూడా హక్కున చేర్చుకొని స్త్రీలకు కూడా ఒక స్థానాన్ని కల్పించాయి. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి విదేశీ దండయాత్రల కాలంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో విదేశీ దండయాత్రలు భారతదేశానికి మొదలయ్యాయి. విదేశీ దండయాత్రల ఫలితం ఏంటి అంటే భారతదేశంలో ముఖ్యంగా చిన్నపిల్లలకే వివాహం చేయడం. అంటే విదేశీయులు భారతదేశానికి రావడం, భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకోవడం, ఇలాంటివన్నీ కొనసాగుతూ వచ్చాయి. కాబట్టి ఈ వ్యవస్థ కొనసాగినప్పుడు, ఎప్పుడైతే ఈ వ్యవస్థ కొనసాగిందో ఆ వ్యవస్థ కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. బాల్య వివాహాలు మొదలయ్యాయి. ఎందుకు బాల్య వివాహాలు మొదలయ్యాయి అంటే స్త్రీని ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత ఆ స్త్రీ గురించి ఎవరు ఆలోచించరు. కాబట్టి విదేశీయులు భారతదేశానికి దండయాత్రకు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు కాబట్టి మన స్త్రీలను విదేశీయులు వివాహం చేసుకోకూడదని చిన్నప్పుడే పెళ్లి చేసి పడేసేవారు. స్త్రీకి ఒకసారి పెళ్లి అవ్వాలి. ఇది భారతీయ సమాజంలో ఉన్నటువంటిది. పాలిగోమి ఉంది కానీ పాలియాండ్రీ లేదు. అంటే భార్యత్వం ఉంది కానీ బహుభర్తృత్వం అనేటటువంటిది లేదు. సో ఈ విధంగా కొనసాగింది. విదేశీ దండయాత్రల కాలంలోనే భారతదేశానికి గ్రీకులు విషకన్యలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మనం జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో, బాలకృష్ణ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. విదేశీయుల దండయాత్రల కాలంలో ముఖ్యంగా గ్రీకుల దండయాత్ర కాలంలో భారతదేశంలో విషకన్య వ్యవస్థ వచ్చింది. ఇదే విషకన్య వ్యవస్థ నందులు బాగా దాన్ని ఫాలో అయ్యారు. ఇకపోతే మౌర్యుల కాలంలో స్త్రీని బాడీ గార్డుగా పెట్టుకునేవాళ్ళు. స్త్రీ బాడీ, ఉమెన్ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు. చంద్రగుప్త మౌర్యుడు పడుకుని ఉంటే అతని చుట్టూ స్త్రీలు కాపలా కాసేవారు. ఆ విధంగా స్త్రీలకు కొన్ని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మౌర్యుల కాలం తరువాత మనం మౌర్యానంతర యుగానికి వస్తే, అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ మధ్య కాలంలో శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు శాతవాహనుల కాలంలో కొంతమంది స్త్రీలు రాజరికంలోకి ఎంటర్ అయ్యారు. స్త్రీ పరోక్షంగా రాజరికంలోకి ఎంటర్ అవ్వడం అక్కడ మొదలైంది. ఇదే శాతవాహనులు తల్లి పేరును తన పేరు ముందు, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకోవడం అనేటటువంటిది అక్కడ మొదలైంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాతృ సంజ్ఞలు ఉపయోగించినటువంటి వాళ్ళది గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ కాలంలో స్త్రీలు దానాలు చేయడం, స్త్రీలకు కొంత ధనం ఉండడం
వాళ్ళకు కొంత భూమి ఉండడం, ఇలాంటివన్నీ మనం గమనిస్తాం. ఆ తర్వాత గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ ప్రభావతి గుప్తా అనేటటువంటి ఆమె ఒక రాజ్యాన్ని పరిపాలించింది. వాకాటక రాజ్యాన్ని పరిపాలించింది. ఈ వాకాటక రాజ్యం అనేది ఉత్తర భారతదేశంలో అంటే వింధ్యా పర్వతాల నుంచి కిందకి ఉన్నటువంటి. అంటే తెలంగాణను కూడా ఆ రోజు ఆమె పరిపాలించింది. మామూలుగా చరిత్ర ప్రకారం ఆలోచిస్తే తెలంగాణను పరిపాలించినటువంటి మొదటి స్త్రీగా మనం ప్రభావతి గుప్తని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి పరిపాలించిందని. ఆ తర్వాత ముస్లిం స్త్రీ కూడా ముస్లిం స్త్రీ కూడా రజియా సుల్తానా పరిపాలించడం, ఢిల్లీని పరిపాలించడం మనం చదివే ఉన్నాం. ఇక బ్రిటిష్ కాలంలోకి వచ్చినప్పటికీ భారతదేశంలో భారతీయులను బ్రిటిష్ వాళ్ళు అనేక విధాలుగా తొక్కివేయడం జరిగింది. ఈ టైంలో రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఐక్యతను తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు మొదలుపెట్టాడు. ఐక్యత ఎలా వస్తుంది? ఇద్దరికి మధ్య విభేదాలు లేని టైంలోనే ఐక్యత వస్తుంది. ఎప్పుడైతే ఇద్దరికి మధ్య విభేదాలు ఉంటాయో వాళ్ళిద్దరికి మధ్య ఐక్యత అనేది ఉండదు. కాబట్టి భారత సమాజంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేయాల్సినటువంటి ఉన్నాయి. వాటిని మనం సంస్కరించాలి. సామాజిక దురాచారాలను పోగొట్టాలి. అప్పుడే స్త్రీ పురుషుడి యొక్క మధ్య ఉన్నటువంటి తేడాను మనము దగ్గరికి తీసుకురావచ్చు. ఈ శూద్రులు బ్రాహ్మణులు అనేటటువంటి ఒక వ్యవస్థను మనం రూపుమాపాలి. అందరూ ఐకమత్యంతో ఉండాలి. అందరూ సమానమైనటువంటి వ్యవస్థ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయడం సులభం అవుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాజా రామ్మోహన్ రాయ్ ఈ విధమైనటువంటి దీన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఒక స్త్రీకి భర్త చనిపోతే స్త్రీ వెళ్ళి చితిలో దూకేది. అంటే సతీ వ్యవస్థ ఉండేది. సతీ వ్యవస్థను ఇతను తీసివేయడానికి, సతీ వ్యవస్థను రద్దు చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ ఫస్ట్ టైం భారతదేశంలో ఈయన ప్రయత్నాలు చేశారు. ఆ విధంగానే బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి టైంలో మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు మొట్టమొదటిసారిగా అనీ బెసెంట్ విదేశీ స్త్రీ ప్రెసిడెంట్ అయితే 1926లో సరోజినీ దేవి భారతదేశ స్త్రీ మొట్టమొదటిసారిగా ఐఎన్సీకి అధ్యక్షురాలైంది. ఆ విధంగా స్త్రీల ప్రయాణం అక్కడక్కడ స్వాతంత్రోద్యమం కాలంలో అనీ బెసెంట్, సరోజినీ దేవి ఇలా అనేక మంది పోరాటం చేశారు. స్వాతంత్రం తరువాత విషయానికి వస్తే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మనం చూసాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది ఉండేది. ఒక సామెత లాగా, ఒక ప్రావర్బ్ లాగా ఉండేది. ఆ ప్రావర్బ్ ఏంటంటే ఓన్లీ మేల్ ఇన్ హర్ క్యాబినెట్. ఇందిరాగాంధీ క్యాబినెట్ లో ఆమె ఒక్కటే మగాడు, ఓన్లీ మేల్ అని చెప్పేటటువంటి వాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం అనేక దేశాల్లో ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు స్త్రీలు అవ్వడం జరిగింది. ఇది మనం గమనిస్తే స్త్రీలను ఎదగనివ్వాలి. స్త్రీకి పురుషుడికి మధ్య జరిగేటటువంటి పరీక్ష కాదు ఇది. స్త్రీకి పురుషుడికి మధ్య జరిగినటువంటి పోటీ కాదు. ఇదేంటంటే ఆధునిక సమాజం సామర్థ్యానికి జరిగేటటువంటి పోటీ. ఒక స్త్రీ పురుషుడికి మధ్య జరిగేటటువంటి పోటీ కాదు. అన్ని చోట్ల స్త్రీలే ఉన్నారు, స్త్రీలు ఈ పనే చేయాలి, పురుషుడు ఈ పనే చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి మనం బయటకు రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం భారతదేశంలో వచ్చినటువంటి వేద నాగరికతలో, మలివేద నాగరికతలో స్త్రీని తక్కువగా చూశారు, అక్కడి నుంచి ఏమైందంటే స్త్రీ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ స్త్రీ అతనితోనే ఉండాలి. ఆ స్త్రీకి ఇతను అనేకమైనటువంటి ఆంక్షలు విధించేవాడు. ఎవరితోనూ మాట్లాడొద్దని, ఎవరితోనూ వెళ్ళకూడదని, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే ఒక స్త్రీని ప్రైవేట్ ప్రాపర్టీగా ఎప్పుడైతే ట్రీట్ చేశారో అప్పుడు ఇంకొక వ్యక్తితో గొడవ పడుతున్నప్పుడు, ఒక మగవాడు ఇంకో మగవాడితో గొడవ పడుతున్నప్పుడు ఆ మగవాడు టార్గెట్ చేసేది ఏంటంటే వీడి వెనక ఉన్నటువంటి స్త్రీలను తిట్టడం టార్గెట్ చేస్తుంది. అంటే వీడి ప్రైవేట్ ప్రాపర్టీ స్త్రీ అయితే ఆ స్త్రీని అంటే వీడి అక్కను, వీడి చెల్లెను ఎవరో ఒకరిని తిట్టడం అనేది అక్కడ ఇది ఒక దురాచారం, ఒక దుస్సంఘటన. ఇలాంటివి మాట్లాడేటటువంటి వాడు ఆల్కహాల్తో నోటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నేలకు కూడా ఉండదు.
వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మేల్ ఫిమేల్ పోటీ అనేటటువంటిది అసలు కాదు. చివరిగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ ఈగో అనేటటువంటి దాన్ని వదిలేయాలి. సమాన హక్కులతో పాటు సమాన బాధ్యతలను కూడా తీసుకోవాలి. బాధ్యతలను మర్చిపోయి హక్కులు మాత్రమే తీసుకుంటే ఇద్దరికి మధ్య ఈ సయోధ్య అనేది ఉండదు. ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్య ఫ్యామిలీ వ్యవస్థలు, నమ్మకం, ట్రస్ట్ అండ్ ఇద్దరికి మధ్య ఉండాల్సినటువంటిది అండర్స్టాండింగ్. ట్రస్ట్ లేకపోయినా మిస్అండర్స్టాండింగ్ అనేది సాగిన ఇద్దరికి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటితో మనం ట్రస్ట్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి. ఎవరైనా సరే ఒకటి గుర్తించుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ అంశం అనేది ఒక బిగ్ అంటే ఒక పెద్ద వివాదాస్పదంగా ఉంది. ఒక భార్య భర్త మధ్య ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఈ గొడవలను మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకుండా మనం చూడాలి. మూడో వ్యక్తి ఎంటర్ అయితే పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆవేశం నుంచి వచ్చేది మూర్ఖత్వం కానీ ఆలోచన కాదు. మూర్ఖత్వపు ఆలోచనలకు మనం స్వస్తి చెప్పాలి. ఇక నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా మా ఫ్రెండ్ ఎవరైనా ఇంట్లో గొడవ పడి వచ్చారంటే నేను ఒక చిన్న మ్యాజిక్ చెప్పేవాడిని. ఒక చిన్న లాజిక్ చెప్పేవాడిని. ఏంటి అంటే ఇది అందరూ అర్థం చేసుకుంటే, ఈ లాజిక్ అర్థం చేసుకుంటే ఇక ఎప్పుడు గొడవలు ఉండవు. భార్యతో గొడవ పడే ముందు నువ్వు ఒకటి ఆలోచించవు. ఏంటి అంటే ఇంతకు ముందు నువ్వు భార్యతో గొడవ పడినప్పుడు ఏమైనా చేయగలిగావా? అంటే ఏమైనా పీకావా? ఏం చేయలేకపోయావు. కాబట్టి మరి ఇప్పుడు కూడా గొడవ పెట్టుకొని నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేవు. కాబట్టి ఆ గొడవని ఆపేసి వెళ్ళిపోవాలి. ఇది చిన్న ట్రిక్. సో ఇలాంటి ట్రిక్స్ మనం మొదలు పెడితే, ఇలాంటి ట్రిక్స్ మనం తెలుసుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక వివేకిలాగా, ఒక జ్ఞానిలాగా ముందుకెళ్ళొచ్చు. తగ్గడం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఇద్దరు బాగా పెరిగినప్పుడు ఒకరు తగ్గడం అనేది అవివేకం కాదు, అధైర్యం కాదు, లొంగిపోవడం కాదు. అది జ్ఞానం. అది గొప్పతనం. ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఒక సమస్య వచ్చి గొడవ పడినప్పుడు సారీ చెప్తే ఎవరైతే ముందు సారీ చెప్పాడో వాడే ప్రపంచంలో గొప్పవాడు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ కానీ, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక గొడవలో కానీ ఎవరు గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్. ఇద్దరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం. ఇకపోతే ఒక వ్యక్తికి మనము అనుకునేటటువంటి వ్యక్తి, మన అనేటటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటి అంటే నీ కోసం ఎదురు చూసే నీ వారికి నువ్వు ఇచ్చే గొప్ప గిఫ్ట్ టైం. టైం స్పెండ్ చేస్తే చాలు. అన్నీ ఓకే అవుతాయి.